నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ జగమంతటా వ్యాపించి ఉన్న దేవుడు ఈశ్వరుడు. సృష్టి స్థితి లయకారుల్లో సమస్త లోకాల్ని లయం చేయువాడు శివుడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ శంకరునికి ఉండే పేరుల్లో అవినాశ లింగేశ్వరుడు అనే పేరు ఎంతో అంతరార్థం ఉన్న పేరు. ఏ వినాశనాన్ని లేకుండా చేయువాడను అనే అర్థంతో అవినాశ లింగేశ్వరునిడిగా పూజలందుకుంటున్న క్షేత్రం తమిళనాడులో ఉంది. కోయంబత్తూరు సమీప తిరుప్పూరు జిల్లా అవినాశి క్షేత్రంలో ఈ ఆలయం వర్ధిల్లుతోంది. అంబ సమేతంగా నెలకొన్న శ్రీ అరుల్మిగు అవినాశ లింగేశ్వరార్ దేవస్థానాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఉమాపతి పన్నగభూషణుడు పశుపతినాథుడు అయిన పరమశివుడు తన జటాజూటంలో అలంకారంగా ఉండడానికి చంద్రవంకను అంగీకరించడంతో సోమేశ్వరుడు అయ్యాడు. గరళాన్ని తన గొంతులో పట్టి లోకాన్ని కాపాడాడు కదా, నీలకంఠుడు గరళకంఠుడు అనిపించుకున్నాడు. ముక్తిని వసంగి ముక్తేశ్వర అని పిలిపించుకున్నాడు. ఉద్భవించినవి నశించక తప్పదని అన్నింటినీ లయం చేసే లయకారుడు, వినాశం కానివ్వని దేవునిగా అవినాశలింగేశ్వర అని విలక్షణ దేవుడయ్యాడు. అవినాశకునిగా కోయంబత్తూరు సమీపంలో తిరుప్పూర్ జిల్లా అవినాశి క్షేత్రంలో శ్రీ అరుల్మిగు అవినాశ లింగేశ్వర దేవస్థానంలో మూల విరాట్టయ్యాడు. శివసేవకులైన శృంగి భృంగిలు ద్వారపాలకులుగా ఉన్న గర్భాలయంలో లింగమూర్తిగా అవినాశేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. చోళులు, పాండ్యులు, హోయసల పాలకుల కాలంలో వెలసిన ఈ అవినాశ లింగేశ్వరుణ్ణి ఆయా రాజాధిరాజులు, ప్రభువులు శివభక్తులై పూజించేవారని తెలుస్తోంది. ఎత్తైన పానవట్టంపైన ధీర గంభీరంగా అవినాశ లింగేశ్వరుడు కూర్చున్నట్లుగా కానవస్తాడు. తామ్రలోహ పంచపడగల నాగేంద్రుడు ఛత్రమవ్వగా పన్నగభూషణుడై దర్శనమిస్తున్నాడు. హరహర అవినాశేశ్వర మా మొరలు ఆలకించవయ్యా అని వేడుకునే భక్తులకు అదిగో నా సామి ఆసామి అంటూ చూపుతున్నట్లుగా ఒక రాతి నందీశ్వరుడుంటాడు. తన స్వామికి జరిగే పూజాధికాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటాడు. ఒక చక్కని శిల్పాకృతిలో ఆ బసవన్న ఎంతో ముచ్చటగా కానవస్తాడు. ఆ అవినాశ లింగేశ్వర స్వామికి అభిషేకాది అర్చనలు కావించి తమకెలాంటి వినాశనాలు సంభవించకుండా చూడమని భక్తజనం వేడుకుంటారు. కొంగనాడు కాశీనాథునిగా ఈ అవినాశేశ్వర లింగానికి ప్రణమిల్లుతారు. కొంగనాడుగా ఒకనాడు ప్రసిద్ధమైనది కోయంబత్తూర్. అదేవిధంగా ఈ అవినాశి క్షేత్రం ఒకనాడు తిరుప్పుకొలియూర్గా ప్రసిద్ధమైంది. తమిళనాడు శైవ క్షేత్రాలలో అవినాశి లింగేశ్వర స్వామి సన్నిధి ఎంతో విశేషమైనది. క్రీస్తు పూర్వం 600వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 200వ సంవత్సరాల మధ్య పాండ్య చోళుల కాలంలో పునర్నిర్మితమైనది ఈ మహాశైవ సన్నిధి. దక్షిణ వారణాసిగా చెప్పుకొని ఈ అవినాశి శివాలయ వైభవాన్ని కనులారా వీక్షిద్దాం. కోయంబత్తూర్ను కొంగనాడుగా పిలిచే కాలంలో ప్రసిద్ధాలై వెలసిల్లిన 7 శైవ క్షేత్రాలలో మొదటిదిగా ఈ అవినాశి క్షేత్రం విరాజిల్లింది. ఈ క్షేత్ర పూర్వనామం తిరుపుకొలియూర్. దక్షిణ వారణాసిగా వాసికెక్కిన ఈ అవినాశిలో కొలువైన ఆ అవినాశి లింగేశ్వరుడు వారణాసిపురపతి విశ్వనాథుని వలె భక్తులను కటాక్షిస్తాడని ప్రతీతి. సుందరమూర్తి నయనార్ అనే గొప్ప శైవమత సన్యాసి చెరమాన్ పెరుమాళ్ను కలుసుకునే దారిలో ఈ అవినాశి క్షేత్రంలోకి కాలిడారు. ఒక వీధి గుండా వెళుతుండగా సుందరమూర్తి నయనార్కు ఒక ఇంటి నుంచి వారి కుమారుని ఉపనయన ఉత్సవ ఆనంద కేరింతలు, ఎదురుగా ఉన్న ఒక ఇంటి నుంచి విషాదంతో రోదనలు వినబడ్డాయట. ఏమిటాయని ఆరా తీయగా ఏడుస్తున్న వారింటి అబ్బాయిని అక్కడకు దగ్గరలో ఉన్న చెరువు కుంటలోని మొసలి 3 ఏళ్ల క్రితం మింగివేసిందట. ఆ బాలుడే బ్రతికి ఉంటే ఆ ఎదురింటి బాలునిలా ఉపనయనం జరుగుతుండేదని విలపిస్తున్నారు. ఆ స్థితిని చూసి చలించిన సుందరమూర్తి నయనార్ అవినాశ లింగేశ్వరుణ్ణి శ్లోకయుక్తంగా ప్రార్థించగా 3 ఏళ్ల క్రితం నాటి మొసలి మింగిన ఆ బాలుణ్ణి 8 ఏళ్ల బాలుడిగా తన నోట నుంచి బయటకు విడిచిందట. ఈ కథనానికి తగ్గ రాతి విగ్రహం కూడా ఇదే ఆలయ ఆవరణలో కానవస్తుంది. ఇంతటి మహిమాన్వితులు నడయాడిన అవినాశి పవిత్ర క్షేత్రంలో విశాలమైన ప్రాంగణంలో అవినాశి లింగేశ్వరుని దేవస్థానం పరమ వైభవోపేతంగా విరాజిల్లుతోంది.
2 మహారాజు గోపురాలు ఎంతో వర్ణరంజితంగా శిల్పయుక్తంగా ఉంటాయి. అవినాశి లింగేశ్వరుని గర్భాలయానికి వెళ్లే మహారాజు గోపురం 9 కలశాలతో 7 అంతస్తులతో అలరారుతోంది. ప్రతి అంతరువులోనూ ద్వారపాలకులు, భారవాహులు, స్త్రీ పురుష దేవతలతో బహు అందంగా కనిపిస్తుంది. మహారాజు గోపురం 7 కలశాలతో 5 అంతస్తుల వర్ణరంజిత కట్టడంగా భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ రెండింటి ఆలయాలకు 2 ధ్వజస్తంభాలు శైవాగమాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ధ్వజస్తంభానికి నలువైపులా పంచలోహ తాపడంపై గణపతి, చతుర్భుజ లంబోదరుడు, మరోవైపున నందిని అధిరోహించిన శివపార్వతుల చిత్తరువులు రూపొందించబడి ఉంటాయి. ఈ ఆలయ సముదాయాన్ని ఎటువైపు నుంచి చూసినా దాని నిర్మాణం ఎంత పురాతనమైనదో చెప్పకనే చెబుతున్నట్టుంటాయి. ఏకరాతి శిల్పయుక్తమైన స్తంభాలు, ఏకరాతిలోనే నమస్కరిస్తున్న దేవపురుషుల విగ్రహాలు, పలు లతలు, దేవతా విగ్రహాలు, ఏనుగు, వ్యాళ తదితర జంతు విశేషాలు, ఇలా ఎన్నో శిల్పాలు ఆనాటి చోళుల, పాండ్యుల, హోయసల శిల్ప శైలులతో రూపొందించబడి ఉంటాయి. అయితే పురావస్తు శాఖ వారు ఈ ఆలయాన్ని, ఈ ఆలయ శిల్ప సౌందర్యాన్ని 10 కాలాల పాటు కాపాడే మాన్యుమెంటుగా పర్యవేక్షిస్తోంది. ఎంతో ఎత్తైన రాజగోపురాలు 2 పలు శిల్పాల సౌందర్యంతో తీర్థయాత్రికుల మనసు దోచుకుంటాయి. చుట్టూ ప్రాకార మంటపాలు, ప్రాకారాలపై పలు పౌరాణిక విగ్రహాలు ఉంటాయి. అవినాశి లింగేశ్వరుని, అమ్మవారి గర్భాలయాలపై ఉన్న విమాన శిఖరాలు కూడా ఎన్నో శిల్పాలతో అలరారుతుంటాయి. విమాన శిఖరం ఒకవైపున పార్వతీ పరమేశ్వరుల వివాహ ఘట్టం ప్రతిబింబించే విగ్రహ సముదాయం ఉంటుంది. హిందూ దేవాలయ వాస్తుని ఖచ్చితంగా పాటించే అరుదైన ఆలయాలలో ఈశాన్య భాగాన కోనేరు పుష్కరిణిలా ఉంటుంది. శక్తి స్వరూపిణి జగదంబ సతిగా, పార్వతిగా, దుర్గగా, కాళికగా ఆ శివుని ఇల్లాలు అనేక అవతారాల దేవేరిగా పూజలందుకుంటోంది. ఏ శివాలయంలోనైనా శంకరుని ఎడమ భాగంలో కొలువుండే తల్లి ఈ అవినాశిలో తన పతి చెంత కుడివైపున ఓ ప్రత్యేక మందిరంలో అమ్మాన్గా ఈ క్షేత్రంలో ఉంది. సకల జగాలకు అమ్మగా ఈ జగన్మాతను భక్తులు అమ్మాన్గా ఆరాధించుకుంటున్నారు. తన అర్ధశరీరాన్ని తన దేవేరికి ఇచ్చి అర్ధనారీశ్వర రూపం దాల్చాడు కావుననే పార్వతీ పరమేశ్వరుడు అని ఆ శివుడు పొగడించుకున్నాడు. ఆ శంకరుని రూపమే అయిన అవినాశి లింగేశ్వరుని మహాలింగాకారాన్ని దర్శించుకుని అర్చించుకుంటారు భక్తులు. శివమందిరానికి కుడివైపున శివపత్ని పార్వతీదేవి అవతారిక కరుణాంబికై అమ్మన్ ఓ ప్రత్యేక మందిరంలో స్థానక భంగిమలో దర్శనమిస్తోంది. లోపలికి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా గర్భాలయంలో కరుణాంబికై అమ్మన్ పట్టుచీరను ధరించి భక్తజన మందారమై అలరారుతోంది. ముక్కుకు ముక్కెర, పట్టు వస్త్రాల అలంకరణలో అమ్మవారు పరమ సౌందర్యాధిదేవతగా దర్శనమిస్తుంది. అమ్మవారికి ఇష్టమైన రీతిలో పార్వతీ అంబ ప్రీత్యర్థం పలు పూజాధికాలను భక్తులు నిర్వహిస్తారు. అతి పురాతన కాలం నుంచి శతాబ్దాల పైబడిన చరిత్ర ఉన్న అవినాశి లింగేశ్వరార్ దేవస్థానం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది. మహిమాన్వితమైన ఈ శివాలయం ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకే కాక శివ పరివారానికి కూడా దివ్య సన్నిధిగా వెలుగొందుతోంది. పార్వతీ నందనుడు, వినాయకుడు, శివపుత్రుడు కుమారస్వామి మురుగన్గా, శివావతారుడు చండీశ్వరార్లు ప్రత్యేక ఉపమందిరాలలో సుప్రతిష్ఠులై ఉన్నారు. ఆ ఉపాలయ దేవుళ్లను దర్శించుకుందాం. అవినాశి ఆలయ ఆవరణమంతా ఎన్నో ఉపాలయాలతో, వాటిని దర్శించుకునే తీర్థయాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది. విశాలమైన ఈ ఆవరణమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. గర్భాలయం, దానికి ఇరుప్రక్కల చిరుచురు మందిరాలు, ఉపమందిరాలుగా విలసిల్లుతుంటాయి. ఒకవైపున ఓ మందిరంలో శ్రీ స్వామి వినాయకుడి శిలామూర్తి దర్శనమిస్తుంది. అందరి విఘ్నాలను తొలగించే సమర్థుడైన ఆ గణనాయకుడు చతుర్భుజుడై, చామరకర్ణుడై, మిక్కిలి మెండైన బొజ్జతో లంబోదర అన్న పేరుకు తగ్గట్టుగా వినాయకుని స్వరూపం శిలా విగ్రహాకృతిలో ఉంటుంది. ఇదే ఆలయ లోగిలిలో శివపుత్రుడు, త్రిపురాసుర అంతానికై కారణజన్ముడైన కుమారస్వామి దండాయుధపాణిగా, తమిళుల ఆరాధ్య దైవం మురుగన్గా మరో ఉపమందిరంలో కొలువై పూజలందుకుంటున్నాడు. కొన్ని శివాలయాలలో ప్రదక్షిణా మార్గంలో ఓ ప్రత్యేక మందిరంగా ఈ చండీశ్వరుడు ఉంటాడు. చండీశ్వర ప్రదక్షిణలు ఓ విలక్షణ ప్రదక్షిణా విధానంతో కూడుకొని ఉంటుంది. శివునికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకున్నవారు తప్పనిసరిగా ఈ చండీశ్వరునికి చూపించి ఆనతి తీసుకుని ఇంటికి తీసుకువెళతారు. రాతి విగ్రహ రూపుడైన ఈ చండీశ్వరునికి కూడా శివ సమాన అర్చనాది కైంకర్యాలు చేస్తారు.
తిరుప్పూర్ జిల్లాలోని ఈ అరుల్మిగు అవినాశి లింగేశ్వర మహాదేవుని దేవస్థానం ఇంకా ఎందరో దేవతలకు ఆవాసం. శివుని జటాజూటం నుంచి పుట్టిన వీరభద్రుడు, నాట్యాది దేవునిగా, సకల కళాది దేవతగా పరమేశ్వరుని అవతారమైన నటరాజస్వామి, శివభక్తుడైన శనైశ్చరుడు వేరువేరు మందిరాలలో కొలువై భక్తజనుల పూజలు అందుకుంటున్నారు. అవినాశి లింగేశ్వర దేవస్థానం మరెందరో ఉపమందిర దేవుళ్లకు నెలవుగా భాసిల్లుతోంది. శివభక్తులు, శైవమత ప్రచారకులు, బోధకులైన 64 నయనార్లు అరుపత్తు మూవర్లుగా చిరుచిరు ప్రతిమారూపులై ఉంటారు. మరో ఉపమందిరంలో శివుని బొటనవేలు నుంచి జన్మించిన కాలభైరవుడు తన వాహనమైన శునకరాజంతో సహా నిలబడ్డ భంగిమలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. నీలాంజన సమాభాసుడు, రవిపుత్రుడు, యముని అగ్రజుడు, ఛాయా మార్తాండుల పుత్రుడు అయిన శనైశ్చరస్వామి పరమ శివభక్తుడు. ఆ శని మహాదేవుడు అవినాశి లింగేశ్వరుని చెంతనే కొలువై ఉన్నాడు. శివుణ్ణి ప్రార్థించిన వారిని శని అంతగా పీడించడు అని అంటారు. జన్మఫలాలను నిష్కర్షగా అమలుపరిచే శని చండశాసనుడే అయినా, సమవర్తి అయినా సరే శివభక్తి ముందు శివుని భక్తుల పట్ల ఎంతో ఔదార్యంతో ఉంటాడు. దేశంలోకెల్లా దేవాలయాల రాజధానిగా భావించదగ్గ పుణ్య ప్రదేశం తమిళనాడు. ఆ దేవాలయాలు శోభాయమానమయ్యేది ఆ ఆలయ నిర్మాణ, శిల్ప, వాస్తుపర అంశాలే. దేవదేవుల లోగిలి అయిన గుడి కీర్తిని, యశస్సును పొందేది ఆ సన్నిధిలో జరిగే ఉత్సవాల మూలంగానే. ఈ అవినాశి క్షేత్ర శివాలయం దేశవ్యాప్తిత కీర్తిని పొందింది. ఇక్కడి ప్రధాన దైవ మహిమ ఒక ఎత్తైతే, మరో వైభవం ఏటా జరిగే రథోత్సవం. ఈ ఉత్సవం దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద రథయాత్ర అవినాశి లింగేశ్వర రథయాత్ర. దక్షిణ భారతదేశంలోకెల్లా పూరీ రథం అతిపెద్దదైతే ఈ అవినాశి లింగేశ్వరర్ ఎక్కే రథం 2వ అతిపెద్దది. తమిళ మాసమైన చిత్తారై మాసం అంటే ఏప్రిల్, మే నెలల్లో వచ్చే బ్రహ్మోత్సవం, ఆ మహోత్సవంలో ప్రధానంగా సాగే పెను ఉత్సవం రథయాత్ర. ఇనుప చక్రాలు గల అతిపెద్ద రథంలో శ్రీ అవినాశి లింగేశ్వరర్, కరుణాంబికై అమ్మన్లు ఊరేగుతారు. ఎంతో వైవిధ్యభరితమైన, మరెంతో మహిమాన్వితమైన స్వయంభూగా వెలిసిన శ్రీ అరుల్మిగు అవినాశి లింగేశ్వరర్ దేవస్థానానికి తీర్థయాత్రగా వెళ్లగలగటం, అవినాశి లింగేశ్వర మహాదేవుణ్ణి, కరుణాంబికై అమ్మన్గా పార్వతీదేవిని, వినాయగర్, మురుగన్, చండీశ్వరర్ తదితర దేవతలను దర్శించుకోగలగడం జన్మజన్మల పుణ్యఫలమే. హరహర మహాదేవ, శంభో శంకర, అభయంకర, భక్తజన వశంకర, అవినాశి లింగేశ్వర నమో నమః అంటూ భక్తుల భక్తి నినాదాలతో మారుమ్రోగే పవిత్ర క్షేత్రం ఈ అవినాశి క్షేత్రం. ఈ క్షేత్రంలోని దేవదేవుళ్లందరి కరుణాతరంగం ఉత్తుంగ గంగా ప్రవాహంలా మనందరి దరికి ప్రవహిస్తూనే ఉండాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.